ఈ తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలోనే గొప్ప అవకాశాలు పొందాలి. ఇందులో ముఖ్యంగా మా గర్ల్స్ నర్సింగ్ కాలేజు మెడికల్ డాక్టర్స్ అయ్యి ప్రపంచంలోనే సేవలు అందించాలని ముఖ్యంగా జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు మన నర్సింగ్ స్టాఫ్ మీద ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు మన నర్సింగ్ గర్ల్స్ మిడిల్ ఈస్ట్ కంట్రీలోనే సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో మీరు జర్మనీ, జపనీస్ లాంగ్వేజ్, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఆ దేశాలలో లక్షలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. అందుకే ఈరోజు నర్సింగ్ కాలేజెస్ కానీ, పారా మెడికల్ సిబ్బందిని కానీ డాక్టర్స్ నియామకంలో నాకు తెలిసి దామోదర్ రాజ నరసింహ గారు వారు చెప్పాలి. ఇప్పటి వరకు 16,000 మంది సిబ్బందిని తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామక పత్రాలు అందించడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మీ నియామకాలు చేపట్టలేదు. ఈరోజు పేదల ఆరోగ్యము మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. ఈరోజు విద్య మీద పెట్టే పెట్టుబడి కానీ, లేకపోతే వైద్యం మీద పెట్టే ప్రభుత్వం కేటాయించే నిధులు దీని ఖర్చు కిందనో సంక్షేమ పథకం కిందనో చూడట్లేదు. మేము భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నామని మేము భావిస్తున్నాం. ఈరోజు ఒక పేదవాడి కుటుంబంలో పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యమే అత్యంత ఖరీదైనదిగా మారింది. ఈరోజు పేదలు కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆస్తులు అమ్మినా సరిపోని పరిస్థితి, చివరికి కిడ్నీలు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ప్రైవేటు వైద్యము అత్యంత ఖరీదుగా మారింది. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ అవగాహనతోని రాష్ట్రంలో ఉండే ప్రజలు 4 కోట్ల ప్రజలకు ప్రతి వాడికి వైద్యాన్ని అందించాలి. ఆ వైద్యం ఉచితంగా ఉండాలి. ముఖ్యంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే గుండె, కిడ్నీలు బాగా ఉండాలి. ఈరోజు గుండెకు సంబంధించి, కిడ్నీలకు సంబంధించి, అవయవ మార్పిడికి సంబంధించి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద సనత్ నగర్లో ప్రారంభించుకోవడం అంటే ఇది నిజంగా తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలకు అత్యంత ప్రయోజనకరమైంది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు ప్రతి మారుమూల ప్రాంతాలలో ఉన్న దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, నిరుపేదలందరికీ ఈరోజు ఈ వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినాం. చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను కొన్ని లెక్కల్ని మీ ముందు ప్రస్తావించదలుచుకున్నా. ఈరోజు వరకు ఈ 32 నెలల పరిపాలనలో ఆరోగ్యశ్రీ కోసమే దాదాపుగా 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. వివిధ ఆసుపత్రులకు నిధులు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2,526 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం ఈ 2 పథకాలలోనే వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో 5,226 కోట్ల రూపాయలు దేశంలో పేదల కోసం ఈ స్థాయిలో నిధులు ఏ ప్రభుత్వము కేటాయించలేదు, ఖర్చు పెట్టలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5,226 కోట్ల రూపాయలు పేదల వైద్యం కోసం, ఆరోగ్యం కోసం ఈరోజు మనం ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి నేను గర్వంగా మీకు చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా శాఖ నిర్వహణ కోసం దాదాపుగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం యావరేజ్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత 21,800 కోట్ల రూపాయలు దాదాపుగా ఈ శాఖలో మనం నిధులను ఖర్చు పెట్టడం జరిగింది. ఇది మేము బాధ్యతగా భావిస్తున్నాం. ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకగా నిరంతరం మేము పరితపిస్తూ నిరంతరం జాగ్రత్తగా రూపాయి కూడబెట్టి ఈరోజు పేదల వైద్యానికి ఈరోజు ఈ నిధులను అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఉస్మానియా హాస్పిటల్ నిజాం సర్కారు 100 సంవత్సరాల పైగా ముందు